రెండోది ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళు కూడా ముందే వచ్చేస్తే బాగుంటుంది. టికెట్లు ఉన్న వాళ్ళే ఎవరైతే క్యూఆర్ కోడ్ ప్రకారం వాళ్ళు టికెట్లు కొనుక్కున్నారో వాళ్ళు మాత్రమే రావాలి. కానీ ఇక్కడ కూడా టికెట్లు అమ్మరు. ఇక్కడ టికెట్లు సపరేట్గా ఎందుకంటే కౌంటర్లు లేవు. కాబట్టి ఆ కౌంటర్లు ఉంటాయనుకొని అక్కడ కొనుక్కోవచ్చు అనుకుని వస్తే వాళ్ళకు అవకాశం లేదు. వాళ్ళు రానియారు కూడా అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ గ్రౌండ్లో ఎక్కడ కూడా టికెట్లు అమ్మరు. కేవలం ఆన్లైన్లో కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ క్యూఆర్ కోడ్ పాస్ అయిన వచ్చి ఉంటుంది. దాన్ని తీసుకొస్తేనే దాన్ని చూస్తేనే అలో చేస్తారు. కానీ ఇంకా వేరే రకంగా లేదన్నమాట. దయచేసి అది కూడా గుర్తుపెట్టుకుని రండి. ఇది మొత్తం ప్రోగ్రామ్కి ఇంతకుముందు చెప్పినాను నేను. సుమారుగా 1 అవర్, కొంచెం అటు ఇటుగా 1 అవర్ 10 నిమిషాలు అట్లా ఉంటుంది. ఇది ప్రోగ్రామ్ ఇక్కడ. ఇప్పుడు ఢిల్లీ నుంచి గౌరవ ఎంపీ గారు రాహుల్ గాంధీ గారు కూడా వస్తున్నారు. వారు కూడా ఆల్మోస్ట్ సీఎం గారితో పాటుగానే వస్తారు. వారు కూడా ఈ షో మ్యాచ్ని చూడడానికి మెస్సీని కలవడానికి వస్తున్నారు అన్నమాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఫలక్నామా ప్యాలెస్ వద్ద ఎట్లాంటి భద్రత? శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇక్కడేం ప్రోగ్రామ్ లేదండి. అక్కడ కేవలం ఆయన శంషాబాద్లో దిగిన తర్వాత, ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి చక్కగా ఫలక్నుమా ప్యాలెస్ హోటల్కి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ ఫలక్నుమా ప్యాలెస్లో ఆయన కొంత రెస్ట్ తీసుకుంటాడు. ఒక అరగంట 30 గంట రెస్ట్ అయిపోయిన తర్వాత, రెస్ట్ తీసుకున్న తర్వాత ఆయనతో మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. సుమారుగా ఒక గంట సేపు ఉంటుంది అనుకుంటా మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్. ఎవరైతే టికెట్లు కొనుక్కున్నారో ఆయనతో కలిసిందుకని చెప్పి వాళ్ళు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళతో ఫోటోలు దిగిన తర్వాత ఆయన అక్కడి నుంచి చక్కగా ఇక్కడ వస్తారు. సార్, కోల్కతాలో అభిమానులంతా గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లారు. సో అక్కడ భద్రతా వైఫల్యం కనిపించింది. సో ఇక్కడ గ్రౌండ్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసి భద్రతా సిబ్బంది ఏ విధంగా ఉంటుంది? అట్లా ప్రయత్నం చేయకుండానే కదా ఇప్పుడు మనం ముందే ఏర్పాటు చేసుకున్నాం. అది ఇప్పుడు కలకత్తాలో అయినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా గట్టిగా ఏర్పాటు చేసుకున్నాం. అందుకోసం వచ్చినాను నేను ఇక్కడికి. ఆల్రెడీ సిపి గారు వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చినారు. ఎక్స్ట్రా ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేస్తున్నాం. ఎక్స్ట్రా ఆఫీసర్లు తీసుకొచ్చి పెడుతున్నాం ఇక్కడ. సో ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఇట్లా బయటికి గ్రౌండ్ లోపలికి దుంకే అవకాశం ఉందో అవన్నీ కూడా ప్లగ్ చేస్తున్నాం అనమాట. అట్లాంటి అవకాశం లేకుండా.